క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభం తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే ప్రార్థన. మన తెలుగులో ప్రార్థన అంటున్నాం, ఇంగ్లీష్లో ప్రేయర్ అంటున్నాం. అయితే దీన్ని గ్రీక్ భాషలో ఏమంటారంటే ప్రసూకే అంటారు. ఆ మాటకి తెలుగు అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడటం, సృష్టికర్త అయిన భగవంతునితో మాట్లాడటం. సృష్టించబడిన మానవుడు సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడటమే ప్రార్థన. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థించే ప్రతి ఒక్కరూ వారు గుర్తుంచుకోవలసిన అంశం ఏంటంటే నేను దేవునితో మాట్లాడుతున్నాను. 5 నిమిషాలు మాట్లాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, 10 నిమిషాలు ప్రార్థన చేయొచ్చు, గంటసేపు ప్రార్థన చేయొచ్చు. ఎంతసేపు ప్రార్థన చేసినా వారు గుర్తుంచుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే నేను దేవునితో మాట్లాడుతున్నాను అని ప్రతి వారు గుర్తుంచుకోవాలి. ప్రార్థన గురించి మనం బైబిల్లో లోతుగా ధ్యానం చేసినప్పుడు ప్రార్థన అసలు ఎక్కడ ప్రారంభించబడింది అని మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయంలో 26వ వాక్యాన్ని చూస్తే ఎనోషు అనే ఒక మనుషుడి ద్వారా ప్రార్థన ప్రారంభించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎనోషు అనే మాటకి అర్థం ఏంటంటే బలహీనుడు లేక మర్చుడు. బలహీనుడు కాబట్టి దేవుని మీద ఆధారపడినట్టుగా, దేవునితో మాట్లాడినట్టుగా ఆ దైవజనుడితో ఈ విధంగా ప్రార్థన ప్రారంభించబడింది. నేటి వరకు ప్రార్థన కొనసాగుతూనే ఉంది. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది అంటే మానవ జీవితానికి ఊపిరి ఎటువంటిదో విశ్వాసికి ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రార్థన అటువంటిది. ప్రార్థన గొప్పతనం గురించి, ప్రాముఖ్యత గురించి మనం బైబిల్లో చూస్తున్నాం. సూర్యుడిని చంద్రుడిని ఆపిందంటే ప్రార్థనే. ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆకాశం ముయ్యబడిందంటే అది కూడా ప్రార్థనా శక్తి. హిజ్కియా రాజు మానవు నుండి జీవంలోకి దాటాడన్నా ప్రార్థనే. దానియేలు సింహాలను ముయించాడన్నా కానీ ప్రార్థన. ఇలాగ మనం చూస్తే ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు బైబిల్లో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ ఏమి సెలవిస్తుందంటే మీరు ఎల్లప్పుడూ ప్రార్థించండి, ఎడతెక్క ప్రార్థించండి, విసుగు లేక నిత్యము ప్రార్థించండి అని బైబిల్ మనకు బోధిస్తుంది. మత్తయి సువార్త నుంచి మనం క్రొత్త నిబంధన బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన లేకుండా ఏ పని చేయలేదు. ఏ పని చేసినా దానికి ముందు ప్రార్థన చేశాడు. నేను కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు స్వార్థ పని ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పని ప్రారంభించే ముందు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. లూకా సువార్త 6వ అధ్యాయంలో 12 మంది అపోస్తుల్ని నియమించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అపోస్తులు నియమించే ముందు రాత్రంతా కొండ మీదకి వెళ్ళి ప్రార్థించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచే ముందు ప్రార్థన చేశాడు. సిలువుకి వెళ్ళే ముందు ప్రార్థించినట్టుగా, సిలువులో ఉండి ప్రార్థించినట్టుగా, ఈరోజు వరకు తండ్రి కుడిపాశము నుండి విజ్ఞాపన చేసినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత గొప్పదో దీన్ని బట్టి మీరు గ్రహించాలి. చాలామంది ఎక్కడ ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాడికి బైబిలు ఇలాగ సమాధానం చెబుతుంది. మనం ఎక్కడ ప్రార్థించాలంటే తిమోతి పత్రిక 1వ పత్రిక 2:8 ప్రకారం ప్రతి స్థలమందు ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు ప్రార్థించాలి అనే మాటకి ఎల్లప్పుడూ ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా ప్రార్థించాలి అంటే సణుగులు సంశయములు మాని ప్రార్థించమని బైబిల్ మనకు బోధిస్తుంది. ఎవరి కొరకు మనం ప్రార్థించాలి? మనుషులందరి కొరకు ప్రార్థించాలి. ఏ నామంలో మనం ప్రార్థించాలి? యేసు నామంలో ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇలాగ మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుని వద్ద నుండి సమాధానాన్ని, దేవుని వద్ద నుండి జవాబును మనం పొందుకుంటాం. ప్రార్థనకున్న గొప్పతనం గమనించండి. భక్తులు బక్సింగ్ గారు కానీ, జాన్ హైడ్ గారు కానీ, లేక ఇలాగూ
ఎంతోమంది భక్తులు వారు మోకాళ్ళుని ప్రార్థించారు. వారి ప్రార్థన ద్వారా దేవుని సంఘాలు కట్టబడ్డాయి. అనేక మంది మనుషులు వారి శరీర సంబంధమైన జీవితం నుండి విడుదల పొంది ఆత్మీయంగా మారి దేవుని బిడ్డలారా దేవునికి మహిమకరంగా జీవించారు. కాబట్టి ప్రార్థన ప్రతి ఒక్కరికి అవసరం. ప్రార్థన లేని మనుషుడు బలహీనుడే. ప్రార్థన లేకుండా పోరాడేవాడు కేవలం దేవుడిచ్చిన ఆయుధాన్ని ప్రక్కన పెట్టి తన సొంత బలంతో పోరాడేవాడే. కాబట్టి మనం అలాగ జీవించకూడదు, ప్రార్థించాలి. ప్రార్థన అనగా ఏంటి అనేది మనం గమనించాం. రెండో పాయింట్ ఏంటంటే ప్రార్థనకి జవాబు ఎందుకు రావటం లేదు. మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు ప్రార్థించినా కానీ, ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కానీ కొన్ని అంశాలకు మనకు జవాబు రాదు. అప్పుడు మనం ఇలాగ అనుకోవచ్చు, దేవుడు నా ప్రార్థన వింటలేదు, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వటం లేదు, దేవుడు మరి నా ప్రార్థన ఆలకిస్తలేదు అనే డౌట్స్ మనకు రావచ్చు. కానీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావటం లేదని మనం లోతుగా పరిశీలన చేస్తే బైబిల్ దానికి 10 విధాలుగా లేక 10 రకాలుగా జవాబు చెబుతుంది, లేక సమాధానం ఇస్తుంది. ప్రార్థనకి ఎందుకు సమాధానం రావటం లేదు, ప్రార్థనకి ఎందుకు జవాబు రావటం లేదు.